ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిన పలికెను. నిర్గమకాండము 6వ అధ్యాయము 30వ వచనము. Behold, I am of uncircumcised lips. How will Pharaoh listen to me? Exodus chapter 6 verse 30. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు, కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సహాయము చేత రాజ్యములను జయించిన వారు అనేకులు ఉన్నారు. ఈ లోకము మన యొక్క బలహీనతను చూస్తుంది, కానీ దేవుడు మన బలాన్ని చూస్తాడు. ఈ లోకము మనల్ని చూసి, మన కష్టాలను చూసి, మనకొచ్చిన బాధలను చూసి అపహాస్యం చేస్తుంది, కానీ దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. మన బాధల వలన, మనకున్న కష్టాల వలన మనము ఆగిపోతాము. దేవుడు ఆ బాధలనే, ఆ కష్టాలనే మెట్లుగా చేసి పైకి ఎదిగేలా చేస్తాడు. నీవు ఈ లోకంలో ఎవ్వరికి ఉపయోగము లేని వ్యక్తివై ఉండొచ్చు, కానీ దేవునికి నీవు చాలా విలువైన శ్రేష్టమైన వ్యక్తివి. వాక్య భాగం తెలియజేస్తుంది, మనలో ఎటువంటి బలహీనతలు ఉన్నా అవి కొంతవరకే. దేవునికి ఆ బలహీనతలు, ఆ లోపాలతో, మనలో ఉన్న మైనస్లతో సంబంధం లేదండి. భక్తుడు అంటున్నాడు, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియూ లేదు అని. అవునండి, మన దేవుడు, మనము నమ్మిన యేసయ్య అసామాన్యుడు. ఆయనకు సాధ్యము కానిది అంటూ ఏది కూడా లేదు. అటువంటి దేవునికి మన లోపాలతో, మన చదువుతో, మన జ్ఞానముతో, మన ఒంట్లో ఉన్న శక్తితో, మన దగ్గర ఉన్న ధనముతో పనేముంటుందండి? అవి ఉంటేనే నీకు సహాయం చేస్తాను అనడం లేదు. ఇంటర్వ్యూలో పాస్ అయితేనే నేను వాడుకుంటా అనడం లేదు. ఆయనకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో, ఎలా హెచ్చించాలో, ఎలా ఆదరించి బలపరచాలో. ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తికి అంగవైకల్యం ఉంటే అయ్యో పాపం అంటారు, చదువు లేకపోతే పామరులు అంటారు. ఏదైనా మనకు తక్కువైతే ఇదిగో నీలో ఇది లోటుగా ఉంది కనుక నీవేమి చేయలేవు, నీవు ఈ పనికి సెట్ కావు, ఎప్పటికీ నీ బ్రతుకు ఇంతే అని సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. అయితే ఇతరులు అనే మాటలను బట్టి మనం కూడా నిజమేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను ఈ పని చేయలేనేమో అని అనుకుంటాం. అపవాది కూడా ఎప్పుడు మనలో ఉన్న లోపాలను మనకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్లకుండా ఆగిపోయేలా చేస్తుంటాడండి. మోషే కూడా సేమ్ ఇలానే ఆలోచించాడు. దేవుడు, మోషే నీవు నాకు ప్రతినిధిగా ఉండాలి, నేను చెప్పిన విధంగా నీవు మాట్లాడాలి అని దేవుడు అంటుంటే మోషేకి ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దేవుడు మాట్లాడమంది ఒక నార్మల్ పర్సన్తో కాదు, అతను ఒక రాజు. ఎటువంటి రాజు అంటే ఈ లోకపరంగా శక్తి కలిగినటువంటి వ్యక్తి. అతనితో నీ వెళ్ళి మాట్లాడు అని దేవుడు అంటుంటే మోషే అంటున్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడనయ్యా, పైగా నీవు మాట్లాడమంటుంది ఒక రాజుతో, అతను నా మాట ఎలా వింటాడు? నా నోటి మాంద్యం చేత నేను తడబడతాను, చెప్పాలి అనుకున్నది ఖచ్చితంగా నేను చెప్పలేను అన్నట్లు దేవునికి చెబుతున్నాడు. మనం జాగ్రత్తగా ఇంకా లోతుగా ఆలోచిస్తే మోషే హృదయములో బహుశా అనుకొని ఉండొచ్చు, నేను దేవుడు చెప్పే ఆ పనికి తగిన వ్యక్తిని కాదు, నాకు అంత జ్ఞానము లేదు, ఖచ్చితంగా మాట్లాడితే నలుగురి మధ్యనే నేను ఏమీ పలకలేని వానిగా ఉన్నాను, అలాంటిది దేవుడు రాజుతో మాట్లాడమంటున్నాడు, ఇది అయ్యే పని కాదు అని ఆలోచిస్తాడు. మనం కూడా అంతే కదండి. ఏదైనా ఉన్నతమైన పని చేయమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటే, నేనున్నాను పద అని దేవుడు మనకు భరోసా ఇస్తుంటే, మన లోపల ఆలోచనలు, మనకేది తక్కువ ఉందో దానినే వెతుకుతుంటాం. తవ్వి మరి లోపాలను బయటికి తీస్తాం. ఫైనల్గా మనకిది సెట్ కాదు అని అంటుంటాం. ఏమండి, మోషే నోటి మాంద్యం గురించి దేవునికి తెలీదా?
ఆయనే కదా సృష్టికర్త. అలాగే మన లోపాలను గురించి మన యేసయ్యకి తెలీదా? అయినా వెళ్ళమంటున్నాడు, ముందుకు అడుగు వేయమంటున్నాడు. అంటే ఆయనే నడిపిస్తాడనే అర్థం కదా. మోషే నా వలన కాదు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నిన్ను ఫరోకి దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని. నీవు దేనికైతే భయపడుతున్నావో దానిలో దేవుడు నీకు సహాయము చేస్తాను అని అంటున్నాడు. ఆయన నీకు ఆల్రెడీ ఆ శక్తిని, ఆ బలమును, ఆ అధికారమును ఇచ్చానని అంటున్నాడు. నీవు చేయవలసింది ఇక ముందుకెళ్ళడమే. దేని గురించి ఆలోచించకుండా నీవు ముందుకు వెళ్ళడమే నీవు చేయాల్సింది. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు పెట్టిన తలంపుల ప్రకారం నీవు ముందుకు సాగు. అది లేదు, ఇది లేదు, నా వలన కాదని ఆగిపోకు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉన్నాడు అని విశ్వాసముతో, ధైర్యముతో చేయాలనుకున్నది చెయ్యి. విజయము నీదే. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన దేవుడవు తండ్రి, నీతిమంతుడవు, యథార్థవంతుడవు, న్యాయవంతుడవు ప్రభువా, మీకు స్తోత్రములు. ఈరోజు నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, అయా మమ్మల్ని ప్రోత్సహించిన మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, అయా నాలుక మాంద్యము కలిగినటువంటి మోషేని నియమించిన దేవుడవు. అయా ఫరోకి దేవునిగా నిన్ను నియమిస్తానని తండ్రి మోషేకి ఏ విధంగా అయితే తండ్రి మీరు ధైర్యాన్ని ప్రసాదించారో అట్టి ధైర్యాన్ని మాకు కూడా మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా మేము చదివే చదువులలో, చేసే పనులలో, అయా చేసే ప్రతి ప్రయత్నములో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మీరు నడిపిస్తున్నారు అనే విశ్వాసముతో ముందుకు అడుగు వేసి విజయము పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. ఈరోజు నా తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మరి తండ్రి మీరే తండ్రి బిడ్డలకు స్వస్థతను కలగజేయండి. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడవు. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు సంపూర్ణ విడుదల కలుగుతుందని నమ్ముచున్నాం. స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా అప్పు తీసుకునే వ్యక్తులుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని తండ్రి మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబ సమస్యలను తొలగించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యమును వారికి దయచేయండి. అదేవిధంగా ఒకరంటే ఒకరికి పడన ఆలోచనలు యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా కుటుంబం అంతా తండ్రి మీ యొక్క రక్షణలో ఆనందించే భాగ్యము దయచేయండి. అయా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలాన్ని అనుగ్రహించండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయా మీరే బిడ్డల పట్ల కరుణ చూపి గర్భఫలాన్ని దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర దేశాలలో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఒంటరిగా ఉంటుండగా అయా ధైర్యాన్ని ప్రసాదించండి. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితం అంతటిని దీవించండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా మరి తండ్రి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అధికారులకు మీరు దయచేయండి. నా తండ్రి యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చిన్న వయసులోనే ప్రభా మీ యందు భయభక్తులు కలిగి జీవించి అయా మీ యొక్క తండ్రి అయా నామ మహిమార్థమై ప్రభువా బిడ్డలు తండ్రి జీవించినట్లుగా సహాయము దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. ఇంకా బాప్తిసం తీసుకొని బిడ్డల హృదయాలను ప్రేరేపించండి. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్న ప్రతి బిడ్డ యొక్క బాధలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడైన నజరేడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.